ఈ వీడియోలో మనము ఓపెన్ మార్కెట్లో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, కెరీర్ కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. 2025 పాస్డ్ అవుట్, 2024 పాస్డ్ అవుట్ చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ 23 పాస్డ్ అవుట్ వాళ్ళు కానీ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని మాట్లాడారు. అండ్ దీంతోపాటు దానికి సంబంధించిన వాళ్ళ పరిస్థితిని బట్టి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కాలేజెస్లో ఉన్నప్పుడే ఈ ఓపెన్ మార్కెట్లో రాకముందే అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాలేజీలో ఉన్నప్పుడే మనం జాబ్ తెచ్చుకోవచ్చా, అలాంటి అవకాశం ఉంటుందా? మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్క కోట్ల ప్యాకేజ్ వస్తూ ఉంది. మనం రీసెంట్ డేస్లో నిన్న కూడా కార్మూర్ ప్రియాంక రెడ్డి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాపర్ ప్లానింగ్ తోటి కోర్సెస్ నేర్చుకొని 1,40,00,000 జీతం తెచ్చుకుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్డేట్ చేశాను. అన్ని వార్తల్లో కూడా ఆమె గురించి అప్డేట్ చేశారు. సో ఎలా పాసిబుల్ అయింది, ఈ కోట్ల ప్యాకేజ్ ఎలా తెచ్చుకుంటా ఉన్నారు, ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి? జనరల్గా ఏంటి అంటే, మన క్యాంపస్లో జాబ్ రాకుండా కాలేజ్ అయిపోయింది, మనం పాస్ అవుట్ ఇయర్ అయి బయటకు వస్తే ఓపెన్ మార్కెట్లోకి వచ్చినట్టే. అండ్ ఓపెన్ మార్కెట్ వన్స్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ అనేది మామూలుగా ఉంటుంది. మనం కాలేజ్ డేస్లో చదువుకుంటూ ఉంటే క్యాంపస్లోనే జాబ్ తెచ్చుకుంటే మన కాంపిటీషన్ అనేది ఓన్లీ 2025 పాస్ అవుట్ ఇయర్ మాత్రమే ఉంటారు. రైట్, 2025 పాస్ అవుట్ ఇయర్ మాత్రమే ఉంటారు. కొన్ని కాలేజెస్లో అంటే మన జూనియర్స్ 3-2లో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొన్ని కాలేజెస్ దానికి అలో చేస్తాయి. అలా కాకుండా వన్స్ ఓపెన్ మార్కెట్ కాలేజ్లో క్యాంపస్లో మనం జాబ్ తెచ్చుకోకపోతే మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకో డౌట్ వస్తుంది మీకు, అన్న మాదంత పెద్ద కాలేజ్ కాదు మా పరిస్థితి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం.